ఓం మహాగణపతే నమః. మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు, కుజుడు మిథున రాశిలో సంచారము, కేతువు మనకి కన్యా రాశిలో సంచారము, అదేవిధంగా శని మనకి కుంభరాశిలో సంచారం, కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇక మిగతా గ్రహాలు రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రాహువు, ఈ 4 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే, చంద్రుడు మనకి ధనస్సు రాశిలోను, మకర రాశిలోను, కుంభరాశిలోను, మీనరాశిలోను సంచారం చేస్తాడు. ఇక పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, అదేవిధంగా పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి, అదేవిధంగా గోచార స్థితి. ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు, ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం దైవభక్తి పెరుగుతుంది, ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. అయితే హార్డ్ వర్క్ అధికంగా చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఆదివారం పొందగలుగుతారు. దంపతుల మధ్య కాస్త మనస్పర్ధలు ఉండే అవకాశాలు మనకు మేషరాశి వారికి ఆదివారం కనిపిస్తుంది. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం చాలా చక్కటి ఫలితాలు మీకు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఎక్కడైతే పనిచేసే చోట మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది. మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు తప్పకుండా అందుకోగలుగుతారు. మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా మనకు సోమ, మంగళ, బుధ, గురువారంలో ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అంతేకాకుండా ఏదైతే నూతన ఉద్యోగం ఇంటర్వ్యూస్ లాంటివి అటెండ్ అయినా కూడా సక్సెస్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక మానసికంగా సంతోషంగా ఉంటారు. తర్వాత సంతానంతో ప్రేమగా ఉంటారు. సంతానం మీతో కూడా ప్రేమగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు అనేవి మేషరాశి వారికి ఈ వారంలో ఉంటాయి. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఈ వారంలో ఏదైనా ప్రతికూలత కనుక ఉన్నట్టయితే ఆ ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. తద్వారా అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.